నమస్కారం. మాకల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ట్రాఫిక్ జరిమానాలను సకాలంలో చెల్లించాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాహనదారులకు సూచించింది. గడువులోగా జరిమానాలు చెల్లించడం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను పొందే అవకాశం ఉంటుందని పేర్కొంది. అలాగే జరిమానాలు చెల్లించని కారణంగా ఎదురయ్యే చట్టపరమైన చర్యలను నివారించవచ్చని తెలిపింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 12 నెలలకు పైగా బకాయిగా ఉన్న ట్రాఫిక్ జరిమానాల కేసులను సంబంధిత ప్రాసిక్యూషన్ అధికారులకు బదిలీ చేస్తామని హెచ్చరించింది. అలాంటి కేసుల్లో రాజీ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. అదేవిధంగా ట్రాఫిక్ ఉల్లంఘన నమోదైన తేదీ నుంచి 1 నెలలోపు జరిమానా చెల్లిస్తే ఎంపిక చేసిన ట్రాఫిక్ ఉల్లంఘనలపై 50% రాయితీ వర్తిస్తుందని గుర్తు చేసింది. జరిమానాలను ఆలస్యం చేయకుండా చెల్లించడం ద్వారా అదనపు శిక్షలు, చట్టపరమైన ఇబ్బందులను నివారించవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాహనదారులు తమ ట్రాఫిక్ జరిమానాలను తరచూ చెక్ చేసుకుని నిర్దిష్ట గడువులోగా చెల్లించాలని సూచించింది. కువైట్లో రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించిన వారి మొత్తం సంఖ్య 2025లో స్వల్పంగా తగ్గినప్పటికీ కొత్తగా నమోదైన ఉల్లంఘనల సంఖ్య మాత్రం పెరిగినట్లు కేంద్ర గణాంకాల బ్యూరో విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. 2025లో 11,700 కొత్త రెసిడెన్సీ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. 2024లో ఈ సంఖ్య 10,700గా ఉండగా ఏడాది వ్యవధిలో పెరుగుదల నమోదైంది. అయినప్పటికీ మొత్తం ఉల్లంఘనదారుల సంఖ్య 81,500 నుంచి 80,800కు తగ్గింది. ఉల్లంఘనదారుల చట్టపరమైన హోదాను సరిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొనసాగుతున్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో కువైట్లో ప్రవాసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2025 చివరి నాటికి చెల్లుబాటులో ఉన్న రెసిడెన్సీ పర్మిట్ల సంఖ్య 3.166 మిలియన్లకు చేరుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 1.42 లక్షల పర్మిట్ల అధికం. వార్షికంగా 4.7% వృద్ధి నమోదైనట్లు నివేదిక తెలిపింది. మరోవైపు రద్దు చేసిన రెసిడెన్సీ పర్మిట్ల సంఖ్య 49,700 నుంచి 47,200 తగ్గింది. ఇది వార్షికంగా 5% తగ్గుదలను సూచిస్తోంది. చెల్లుబాటులో ఉన్న రెసిడెన్సీ పర్మిట్లలో ప్రైవేట్ రంగ ఉద్యోగుల కోసం జారీ చేసే ఆర్టికల్ 18 పర్మిట్లు అత్యధికంగా 1.66 మిలియన్లు ఉండగా ఇవి మొత్తం పర్మిట్లలో 52.6% వాటా కలిగి ఉన్నాయి. ఇక ఆర్టికల్ 20 కింద గృహ కార్మికుల పర్మిట్లు 7.73 లక్షలు, ఆర్టికల్ 22 కింద ఫ్యామిలీ రీయూనిఫికేషన్ పర్మిట్లు 5.66 లక్షలు నమోదయ్యాయి. 2025లో నమోదైన కొత్త రెసిడెన్సీ ఉల్లంఘనలు అరబియేతర ఆసియా దేశాల పౌరులే 61.6% వాటా కలిగి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కొత్త ఉల్లంఘనలో ఆర్టికల్ 18 ప్రైవేట్ రంగ ఉద్యోగుల కింద 4,300 కేసులు నమోదవగా తాత్కాలిక రెసిడెన్సీకి సంబంధించిన ఆర్టికల్ 14 కింద 4,100 కేసులు నమోదయ్యాయి. గృహ కార్మికులు, కుటుంబ కలయిక వీసాలకు సంబంధించిన ఉల్లంఘనలు వీటితో పోలిస్తే తక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. జూలైలో భారత్కు వెళ్లాలని భావిస్తున్న యూఏఈ ప్రవాసులకు శుభవార్త. యూఏఈ నుంచి భారత్కు వెళ్లే విమానాల రిటర్న్ టికెట్ ధరలు ఇటీవల ధరలతో పోలిస్తే 20 నుంచి 30% వరకు తగ్గినట్లు ట్రావెల్ ఏజెంట్లు వెల్లడించారు. దీంతో ప్రయాణికులు వందల దిర్హాములు ఆదా చేసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉత్తర, పశ్చిమ భారత నగరాలకు రిటర్న్ టికెట్లు దిర్హాం 1000 కాస్త ఎక్కువ ధర నుంచే లభిస్తున్నాయి. అయితే దక్షిణ భారత నగరాలకు మాత్రం టికెట్ ధరలు ఇంకా అధికంగానే ఉన్నాయి. ఈ తగ్గిన ధరలు జూలైలో కొద్ది రోజుల పాటు మాత్రమే కొనసాగే అవకాశం ఉందని, ఆగస్టు నుంచి మళ్లీ ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని ట్రావెల్ రంగ నిపుణులు చెబుతున్నారు. మంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు కూడా టికెట్ ధరలు సుమారు 20% తగ్గాయని మంగళూరుకు చెందిన సిద్దిక్ ట్రావెల్స్ యజమాని తాహా సిద్దికి తెలిపారు. ప్రస్తుతం దుబాయ్తో పోలిస్తే అబుదాబి నుంచి బయలుదేరే విమానాల్లో టికెట్లు మరింత తక్కువగా ఉన్నాయని చెప్పారు. అయితే ఆగస్టులో ప్రయాణించే వారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి ఉత్తర, పశ్చిమ భారత నగరాలకు తక్కువ ధరలు కనిపిస్తున్నాయని వైజ్ఫాక్స్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజర్ సుబైర్ థేకేపురత్ వలప్పిల్ తెలిపారు. ముంబై, పూణే నగరాలు కూడా టికెట్లు కేరళలోని కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్ వంటి నగరాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని తెలిపారు. జూలైలో 7 నుంచి 10 రోజుల ప్రయాణానికి రిటర్న్ టికెట్లు దిర్హాం 1,080 నుంచి లభిస్తున్నాయని చెప్పారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అధికారిక పర్యటనలో భాగంగా ఒమన్ రాజధాని మస్కట్ చేరుకున్నారు. మస్కట్ విమానాశ్రయంలో ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన జీసీసీ విభాగాధిపతి షేక్ అహ్మద్ హర్షేల్ అల్ మస్కరీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. తనకు అందించిన ఆత్మీయ స్వాగతానికి షేక్ అహ్మద్ అల్ మస్కరీకి మంత్రి ఎస్ జయశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో భారత్, ఒమాన్ ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సహకారం, ప్రాంతీయ పరిణామాలు తదితర అంశాలపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.
బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ పలుమార్లు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేయడాన్ని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే కాకుండా ఐక్యరాజ్యసమితి చార్టర్తో పాటు భద్రతా మండలి తీర్మానాలను కూడా ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. ప్రాంతీయ భద్రతకు ముప్పు కలిగించే ప్రమాదకర పరిణామంగా ఈ చర్యలను అభివర్ణించింది. దాడులను విజయవంతంగా అడ్డుకున్న మిత్ర దేశాల సాయుధ దళాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను బహ్రెయిన్ అభినందించింది. ఐక్యరాజ్యసమితి చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం ప్రతి దేశానికి ఆత్మరక్షణ హక్కు ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇరాన్ చర్యలకు బాధ్యత వహించేలా అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తక్షణ చర్యలు తీసుకోవాలని బహ్రెయిన్ కోరింది. అలాగే హోర్ముజ్ జలసంధి గుండా సముద్ర రవాణాకు స్వేచ్ఛను కల్పించడంతో పాటు అన్ని శత్రుత్వ చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు సౌదీ అరేబియా కొత్త వీసా ప్యాకేజ్ సేవను ప్రారంభించింది. తొలి దశలో భారత్, జోర్డాన్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, మెక్సికో దేశాల పౌరులు ఈ సౌకర్యాన్ని పొందేందుకు అర్హులని సౌదీ పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ పథకం ద్వారా విమాన టికెట్, లైసెన్స్ పొందిన హోటల్ బుకింగ్, ఎలక్ట్రానిక్ టూరిస్ట్ వీసా అన్ని ఒకే ప్యాకేజ్గా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో టూరిస్ట్ వీసా కోసం విడిగా దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు. అధికృత ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ప్యాకేజీని బుక్ చేసి ఆన్లైన్లో చెల్లింపు పూర్తి చేసిన తర్వాత గరిష్టంగా 48 గంటల్లో ఈ టూరిస్ట్ వీసా జారీ అవుతుంది. సౌదీ రాయబార కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం కూడా ఉండదు. వీసాతో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్, ఇతర ప్రయాణ పత్రాలు ఈమెయిల్ ద్వారా పంపిస్తారు. ప్రస్తుతం రిజర్వల్, అల్ మోసాఫర్ అనే 2 ట్రావెల్ ఏజెన్సీలకు మాత్రమే ఈ సేవ అందించే అనుమతి ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్యాకేజ్ కింద జారీ చేసే టూరిస్ట్ వీసా సింగిల్ ఎంట్రీ వీసా. ఇది 3 నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది. సౌదీలో కనీసం 2 రోజులు, గరిష్టంగా 88 రోజుల వరకు ఉండొచ్చు. ప్రయాణ ప్యాకేజీని రద్దు చేస్తే వీసా కూడా ఆటోమేటిక్గా రద్దవుతుంది. ప్యాకేజీలో తప్పనిసరిగా రిటర్న్ విమాన టికెట్, పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన కనీసం 4 స్టార్ హోటల్ బుకింగ్, ఈ వీసా దరఖాస్తు ఉండాలి. తొలి 2 రోజుల ప్యాకేజ్ ధర ఒక్కొక్కరికి 4000 సౌదీ రియల్స్గా నిర్ణయించారు. అదనంగా ప్రతి రోజుకు 1000 రియల్స్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈ ప్యాకేజీలో ఈవెంట్ టికెట్లు, వినోద కార్యక్రమాలు వంటి అదనపు సేవలను కూడా అవసరానికి అనుగుణంగా చేర్చుకోవచ్చు. ప్యాకేజీలో మక్కా, మదీనా నగరాల్లో ఉమ్రా సేవలు ఉండవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ వీసాతో సౌదీలోకి ప్రవేశించిన తర్వాత మక్కా, మదీనా సహా దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రయాణించేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది. విమాన సర్వీసులు లేదా హోటల్ బుకింగ్లు అనివార్య కారణాలతో రద్దయితే రీఫండ్లు, బుకింగ్ మార్పులు సంబంధిత అధికృత ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్ నిబంధనల ప్రకారం నిర్వహిస్తారు. రాబోయే దశల్లో మరిన్ని దేశాల పౌరులకు కూడా ఈ వీసా ప్యాకేజ్ సేవను విస్తరించనున్నట్లు సౌదీ పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవి మా కల్ట్ న్యూస్ విశేషాలు. మరో బుట్టెల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.